ప్రమేయం లేకుండా మనం ఎక్కడ క్లిక్ చేయకుండా మన ఫోన్ని ఎవరైనా హ్యాక్ చేయగలరా లేదా అన్న విషయాన్ని ఈరోజు ఎంటర్టైన్మెంట్ బాక్స్ ఎపిసోడ్ నెంబర్ 2లో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే గత రెండు రోజులు కాదు కానీ గత 10 రోజుల నుంచి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోన్ హ్యాక్ అయిందని, ట్యాప్ అయింది అని చెప్పి దాని గురించి చాలా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. గత 2 డేస్ నుంచి ఎక్కువైంది. మన ఫాలోవర్ ఒక ఆయన దీని గురించి నన్ను అడిగాడు అనమాట. బ్రో ఏంటి దీని గురించి చెప్పండి, హ్యాకింగ్ ఏంటి, ట్యాపింగ్ ఏంటి, గోల్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరీ టెక్నాలజీ కోసం అవగాహన లేని వాళ్ళు, వాళ్ళ కోసం ఒక అవగాహన కల్పించడానికి మేజర్గా ఈ పాయింట్ మనం ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం. దాంతోపాటు కొద్దిగా మూవీస్, కొద్దిగా పాలిటిక్స్ అలా టచ్ చేసి వెళ్దాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఇది మన ఎపిసోడ్ నెంబర్ 2 ఈ సిరీస్లో. సో ఏంటంటే ఫస్ట్ ఎవరైతే టెక్నాలజీ కోసం బాగా ఐడియా ఉంటుందో వాళ్ళకి కొద్దిగా బోర్ కొట్టింది, రెస్ట్ ఆఫ్ ద పీపుల్ స్కిప్ చేయకుండానండి. మనం ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకోవాలి. హ్యాకింగ్, ట్యాపింగ్ రెండు డిఫరెంట్ అనమాట. ఫస్ట్ హ్యాకింగ్ అంటే ఏంటంటే మన ఎంటైర్ ఫోన్ని ఎవరో ఒకళ్ళు ఎంటైర్ ఫోన్లో ఉన్న డేటాని మొత్తాన్ని యాక్సెస్ చేయగలిగేటట్టు చేయటాన్ని హ్యాకింగ్ అంటారు. అంటే ఫొటోస్, ఇమేజెస్, వీడియోస్, మన యాప్స్ అన్నీ అనమాట. ట్యాపింగ్ ఏంటంటే జస్ట్ ఒక స్నూపింగ్ లాంటిది. అంటే ఏంటంటే ఏదైతే మన కాన్వర్సేషన్స్, ఆడియో కాన్వర్సేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని వినగలగటం ట్యాపింగ్. ఇది ఇంతకుముందు ల్యాండ్లైన్ ఫోన్స్ ఉండేవి కాబట్టి ఆ ల్యాండ్లైన్ ఫోన్స్లో చిన్న ఏదో డివైస్ పెట్టేసి అందులో నుంచి రికార్డింగ్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఒకప్పుడు పాత టెక్నాలజీ. సో ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, ల్యాండ్లైన్స్ తక్కువ, మొబైల్ ఫోన్స్ ఎక్కువ వాడుతూ ఉన్నారు. సో హ్యాకింగ్ మన ప్రమేయం లేకుండా ఎవరైనా మన ఫోన్ హ్యాక్ చేయగలరా అంటే, ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఏదైనా ఫోన్ హ్యాక్ చేయాలంటే ఒక ఈ డివైస్ని, స్మార్ట్ ఫోన్ని ఖచ్చితంగా డివైస్కి మనకి యాక్సెసిబిలిటీ ఉండాలి. సో మనం పర్టికులర్గా డివైస్ని ఫిజికల్గా హ్యాండిల్ తీసుకొని దానిలో ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే కానీ దాని యాక్సెసిబిలిటీ అనేది మనకు వచ్చేది కాదు. తర్వాత ఎలా అయిందంటే ఏదైనా లింక్స్ పంపించడం, అన్నోన్ అప్లికేషన్స్ పంపించడం, ఏదైనా ఒక క్లిక్ చేయాలన్నమాట మనం. సో ఏదైనా ఒక క్లిక్ చేసి ఒక URL ఓపెన్ చేస్తామంటే ఆ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయ్యి అది ఆటోమేటిక్గా మన ఫోన్లో డౌన్లోడ్ అయ్యి దాని ద్వారా ఎవరైతే సెండర్ ఉన్నాడో తనకి మన ఫోన్ మొత్తం కంట్రోల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది రెండోది. ఈ మధ్య లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ ఏంటంటే ఈవెన్ ఒక ఇమేజ్ ద్వారా కూడా మన ఫోన్ని అవతల వాళ్ళు యాక్సెస్ చేయగలరు అనమాట. అంటే మనకు ఇమేజ్ పంపిస్తారు, ఆ ఇమేజ్కి వెనకాల లేయర్లో ఒక సాఫ్ట్వేర్ అనేది, ఈ మాల్వేర్ అనేది ఉంటుంది అనమాట. ఈ వైరస్ ఏదైతే అంటామో అది ఉంటుంది. సో ఆ ఇమేజ్ జస్ట్ మనం ఓపెన్ చేసినా కూడా, వాట్సాప్లో ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసినా కూడా మన ఫోన్ అనేది అవతల వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో ఆ రేంజ్ టెక్నాలజీ ఉంది ప్రెజెంట్ అయితే మాత్రం మార్కెట్లో. అందుబాటులో ఉన్న టెక్నాలజీస్ ఎక్కడెక్కడ హాలీవుడ్ మూవీస్లో ఉన్న టెక్నాలజీస్ కాదు. ఇక్కడ వరకు నేను చెప్పిన మొత్తం మార్కెట్లో సగటు మనిషికి కూడా కొంచెం ట్రై చేస్తే దొరికేసే టెక్నాలజీ ఇదంతా. సో ఈమెయిల్స్ పంపించి ఫోన్లో హ్యాక్ చేయటం, నెక్స్ట్ వాట్సాప్లో ఇమేజ్ పంపించడం అనేది మరీ అందుబాటులో లేదు. కానీ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అంటే ఫోన్ మనం ఎవరికైనా ఇస్తే అలా హ్యాక్ చేసి మనకి ఇచ్చేస్తాం. మనం డివైస్ 10 నిమిషాలు వాళ్ళు వాడుకున్నారంటే తర్వాత వాళ్ళు మనం ఏం చేస్తున్నారో తెలిసిపోతూ ఉంటుంది. అలాంటి టెక్నాలజీస్ అయితే మాత్రం అందుబాటులో ఉన్నాయి. ప్రెజెంట్ ఇప్పుడు ఈ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న ఇష్యూ తెలంగాణ సీఎం వాళ్ళ ఫోన్ ట్యాపింగ్స్ ఇవన్నీ అయినాయి అన్నది. వాళ్ళ ఫోన్స్ హ్యాక్ చేయలేదు, సో వాళ్ళ ఫోన్స్ మాత్రం ట్యాపింగ్కి గురైనాయి. అలా అని చెప్పి ఎలా ట్యాప్ చేశారు ఏంటి అంటే, 2 రోజుల నుంచి న్యూస్లో వస్తున్నది గమనించింది ఏంటంటే, ఇజ్రాయిల్ లాంటి కంట్రీ నుంచి బాగా టెక్నాలజీ అడ్వాన్స్డ్గా ఉన్న కొన్ని డివైజెస్ని వీళ్ళు అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారన్నమాట. ఆ టెక్నాలజీ, ఆ డివైజెస్ ఏంటి అంటే 300 మీటర్స్ రేడియస్లో ఉన్న ఏదైనా కాన్వర్సేషన్స్ని వాళ్ళు వినగలరు, ఫోన్ కాన్వర్సేషన్ని. సో ఇక్కడ ఎవరిది ఫోన్ అయితే హ్యాక్ అవ్వలేదు కానీ వాళ్ళు ఆ కాన్వర్సేషన్స్ని వినగలిగారు. సో ఎవరైతే సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర 300 మీటర్స్ రేడియస్లో ఒక ఆఫీస్ సెటప్ చేసుకొని ఆ డివైజెస్ని అక్కడ ఇన్స్టాల్ చేసి ఆ డివైజెస్ త్రూ ఆయన ఏవైతే కాన్వర్సేషన్స్ చేశారో సో అవన్నీ విన్నారంట. ఆయన ఒక్కళ్ళ దగ్గర ఇంకా చాలామంది విన్నారని చెప్పి. సో ఈ డివైజ్ ఏంటి అంటే ఏదైతే ఎండ్ స్మార్ట్ ఫోన్, ఏదైనా ఫోన్ ఏదైతే ఉందో సో ఆ ఫోన్లో ఏది ఇన్స్టాల్ చేయకుండానే ఈ డివైస్ ద్వారా అక్కడ ఏదైతే మాట్లాడుతున్నారో, ఇది ఖచ్చితంగా మన హాలీవుడ్ మూవీస్లో చూసినట్టు ఉంటాం. కిటికీ దగ్గర కూర్చొని ఈ గూఢచారులు ఎవరైతే ఉంటారో ఏదో ఇంటి మీద ఫోకస్ చేసి అక్కడి నుంచి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అని చెప్పి ఒక డివైస్ని ఫ్రీక్వెన్సీ పెంచుతూ ఉంటాయి, వాళ్ళ మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి. చాలా మూవీస్లో మీరు చూసి ఉంటారు. కరెక్ట్గా ఖచ్చితంగా గబుక్కుని మూవీ నేను గుర్తు రావట్లేదు కానీ సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఏ టెక్నాలజీ అక్కడ యూజ్ చేశారని నాకు అనిపిస్తుంది. అంటే క్లియర్ కట్గా ఎగ్జాక్ట్గా ఏంటి ఆ డివైజ్, ఏంటి ఆ మొత్తం ఎంటైర్ టెక్నాలజీ అన్న తెలియదు కానీ బట్ ఈ రకమైన టెక్నాలజీని ఇక్కడ యూస్ చేశారు. ఇజ్రాయల్ నుంచి ఆ డివైస్ తీసుకొచ్చారు, అక్కడ 300 మీటర్స్లో సెటప్ చేశారు. సో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న డివైజెస్ కానీ లేదంటే జస్ట్ ఫోన్ కాల్స్ అంటే ఆడియో సిగ్నల్స్, ఆ సిగ్నల్స్ ద్వారా వాటిని క్యాచ్ చేసి కానీ మొత్తానికి వాళ్ళ కాన్వర్సేషన్స్ వినగలిగారు అన్నది నేను గూగుల్ చేసి ఆ న్యూస్లు ఇవన్నీ చూసి తెలుసుకున్న అంశం. సో అది హ్యాక్ అయితే జరగలేదు కానీ ట్యాపింగ్ అయితే జరిగింది. అంటే కైండ్ ఆఫ్ ట్యాపింగ్ ఇది. సో కాన్వర్సేషన్స్ అయితే వినగలిగారు, రికార్డ్ చేయగలిగారు అన్నది ఇక్కడ సారాంశం. సో ఇప్పుడు మన ఫోన్ హ్యాక్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆండ్రాయిడ్ యూజర్స్ ఎందుకు చెప్తున్నానంటే ప్లే స్టోర్కి, యాప్ స్టోర్కి, ఆండ్రాయిడ్లో ఉన్నది ప్లే స్టోర్, ఐఓఎస్లో ఉన్నది యాప్ స్టోర్. యాప్ స్టోర్లో ఒక యాప్ అప్లోడ్ చేయాలి, అది అప్రూవ్ అవ్వాలి, మనకి యాప్ స్టోర్లో అవైలబుల్గా రావాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా టైం పట్టిద్ది అనమాట. సో మాది కొంచెం మొబైల్ అప్లికేషన్స్ రిలేటెడే. సో కొన్ని యాప్స్ అయితే అసలు అప్రూవ్ కూడా అవ్వవు, వాళ్ళు రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో మాన్యువల్ రివ్యూస్ కూడా గో త్రూ అవుతూ ఉండాలి. వేరే ఆండ్రాయిడ్లో ఏంటంటే అంత ఆటోమేషన్ అనమాట. మనం ఏదైనా ఒక యాప్ అప్లోడ్ చేస్తే, మనం ఏదైనా యాప్ క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే వితిన్ 2 అవర్స్లో యాప్ అప్లోడ్ అయిపోయి సక్సెస్ఫుల్గా ప్లే స్టోర్లోకి అందుబాటులోకి వచ్చేసింది. సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోగలరు. మరి తూచి అంటే
బేసిక్ లెవెల్ ఆఫ్ వైరస్లు వేస్తే కనుక వాళ్ళు రిజెక్ట్ చేస్తారు, కానీ కొంచెం గట్టిగా కోడింగ్ చేసి ఆ లేయర్స్ని కనుక దాచేసి ఆ సాఫ్ట్వేర్ని ఆ మాల్వేర్ని కనుక దాచేసి కనుక చేస్తే వాళ్ళు కూడా అప్రూవ్ చేసేస్తారు. సో ఈవెన్ ప్లే స్టోర్లో ఉన్న యాప్ అయినా కూడా మన ఫోను అలాంటి యాప్స్ డౌన్లోడ్ చేసి మనం వాడితే మన ఫోన్లో మనం ఏదైతే చేస్తున్నామో అదంతా వేరే వాళ్ళు ఎవరైతే సోర్స్ ఉన్నారో వాళ్ళకి తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొంతమంది డైరెక్ట్గా లింక్స్ పంపిస్తుంటారు, ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, ఇందులో రిజిస్టర్ అవ్వండి, డబ్బులు ఇస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇలాంటి చెత్త చెదారం చాలా ఉంటుంది. అలా వచ్చింది ఇన్స్టాల్ చేసుకుంటే 100% మాత్రం మీకు ఖచ్చితంగా మీ ఫోను హ్యాక్ అయిపోయినట్టే. సో అలాంటి యాప్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా డిలీట్ చేసుకోండి. అలాగే అందుకనే రెగ్యులర్గా ఇండియన్ గవర్నమెంట్ కొన్ని యాప్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది, పబ్లిష్ చేస్తూ ఉంటుంది. మీరు చూస్తే కనుక ఈ యాప్స్ని ఎవరైనా డౌన్లోడ్ చేస్తుంటే వీటిని ఖచ్చితంగా అన్ఇన్స్టాల్ చేయండి ఏంటి అని చెప్పి. సో ప్రజెంట్ టెక్నాలజీ ఎలా అయిపోయిందంటే ఈవెన్ మనం ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నా కూడా ఇక్కడ అలెక్సానో ఏదైనా గూగుల్ డివైసో లేదంటే నా ఫోను ఏదైనా సరే అవి కూడా మన మాటలు వింటా. సో మీరు ఇది గమనించి ఉంటారు, మనం దేని గురించి ఏదైనా టాపిక్ మాట్లాడుకుంటే దానికి సంబంధించిన యాడ్స్ మనం చూడటం, ఏదైనా సెర్చ్ చేస్తే దానికి రిలేటెడ్ యాడ్స్ చూడటం, లేదా దానికి రిలేటెడ్ రీల్స్ చూడటం, ఇవన్నీ. సో టెక్నాలజీ చాలా అడ్వాన్స్డ్ అయిపోయింది. మన చుట్టూ ఉన్న డివైసెస్ అన్ని మనతో మాట్లాడితే మనతో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాయి. చివరికి ట్యూబ్ లైట్లు, ఏసీలు అన్నీ స్మార్ట్ అయిపోయినాయి. మన ఇంట్లో రాగానే బాత్రూమ్తో ఆన్ అవటం, ఆఫ్ అవటం ఇలాంటివన్నీ. సో అవన్నీ కమ్యూనికేట్ చేస్తున్నాయి కాబట్టి ఆబ్వియస్గా డేటా అనేది ప్రాబ్లం అవుతుంది. సో మనం ఏదైనా క్లిక్ చేయకపోయినా ఏది ఓపెన్ చేయకపోయినా కూడా స్టిల్ ఏంటంటే ఇష్యూ డేటా ప్రైవసీ ఇష్యూ అయితే ఉంది. సో ఏదైనా క్లిక్ చేస్తే కనుక మన డివైస్ అనేది హ్యాక్ అయిపోద్ది, అది వేరే విషయం. బట్ డేటా ప్రైవసీ ఇష్యూస్ అయితే మాత్రం ఉన్నాయి. దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే మనమే చాలా వాటికి అన్నిటికీ పర్మిషన్స్ ఇంకా ముందుకెళ్ళాలంటే ఆ పర్మిషన్స్ ఇవ్వాల్సిందే. సో ఆ పర్మిషన్స్ ఇచ్చి మనం ముందుకెళ్ళి యాప్స్ అనే వాటిని యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రజెంట్ ఉన్న సొసైటీలో మన డేటాకి ప్రైవసీ అయితే లేదు. హ్యాకింగ్ అంటే మన వీడియోస్ కానీ మన ఫొటోస్ కానీ ఏవైనా చూస్తూ ఉన్నాం, ఏమైనా అప్లోడ్ చేస్తా ఉన్నాం, ఏమైనా తీసుకున్నాం మన మెమరీస్ కోసం అంటే మాత్రం అలాంటి వాటిని హ్యాక్ అవ్వకుండా మాత్రం మీరు కాపాడుకోగలరు. చెప్పాను కదా, ఈ అన్నోన్ అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేయడం కానీ, లేదంటే ఎవరో పంపించిన లింక్స్ని క్లిక్ చేయడం కానీ, ఎవరైనా వాట్సాప్లో మనకు తెలియనో లేదని ఇమేజ్ పంపించిన, మెసేజ్ పంపించిన, దాన్ని రెస్పాండ్ అయ్యి దాన్ని డౌన్లోడ్ చేసుకోవటం లాంటివి కానీ చేసుకుంటే మాత్రం మన ఫోన్ ఖచ్చితంగా 100% హ్యాక్కి గురైంది. సో అలాంటి మినిమం బేసిక్స్ మనం నేర్చుకొని వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే మీ ఫోన్ కొద్ది గొప్ప సేఫ్లో ఉన్నట్టు అనమాట. సో ఎవరైతే టెక్నాలజీ అంతగా తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం ఈ టాపిక్స్ అన్ని చెప్తా ఉన్నాను. నెక్స్ట్ సో ఇది ఎంటర్టైన్మెంట్ కన్నా ఎడ్యుకేషన్లో ఉంది ఎక్కువ. సో నెక్స్ట్ ఏంటంటే ఎంటర్టైనింగ్ చెప్తాను అనమాట. నేహా శర్మ, ఈ పేరు తెలుసా మీకు అందరికీ? నేహా శర్మ అంటే గబుక్కుని గుర్తురాదు, కానీ చిరుత మూవీలో హీరోయిన్ అంటే మాత్రం మీకు గబుక్కుని గుర్తొచ్చే అవకాశం ఉంది. సో చిరుత మూవీలో రామ్ చరణ్ ఫస్ట్ మూవీలో హీరోయిన్గా చేసిన ఆవిడ నిన్న ఒక న్యూస్ హల్చల్ చేసింది అనమాట. ఏంటంటే తను పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నారని చెప్పి, వాళ్ళ ఫాదర్ బేసిక్గా ఆయన కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే. సో వాళ్ళ అధిష్టానం తనని ఆహ్వానించింది యాజ్ ఏ ఎంపీగా పోటీ చేయమని అని చెప్పారు. బట్ తను ముందే ఒక 6 నెలల ముందు చెప్పుంటే నేను చేసేదాన్ని, ఇప్పుడు నేను చేయలేను అన్నారు. సో నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు నేహా శర్మని ఏదో చెప్తుంటే మన తెలుగు సినిమాలు చేసింది కాబట్టి సో యాజ్ ఏ ఎంపీగా మీరు చూసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఇట్ సైడ్ ఆపోజిట్గా బీజేపీలో ఎవరైతే బాలీవుడ్ క్వీన్ ఉన్నారో, ఎవరికైనా ఇప్పటికీ అందరూ తెలిసి ఉంటుంది, తెలియకపోతే మాత్రం చెప్తుంది, కంగనా రనౌత్ యాజ్ ఎంపీగా పోటీ చేస్తున్నారు అనమాట. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మండి అనే ఊరు అనుకుంటా. సో ఆ నియోజకవర్గం నుంచి తను కంపీట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ క్రికెట్ మ్యాచ్కి వచ్చేప్పటికి నిన్న నేను ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ అనబోయి, ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ అని, సార్ పంజాబ్ అనబోయి కాదు, కేకేఆర్ అనే మ్యాచ్ నాకు మైండ్లో ఉంది. ఎందుకంటే ఒక ఫాలోవర్తో ఈ డిస్కషన్ చేస్తూ ఉండి వాళ్ళు ఫ్రైడే ఇప్పుడు మ్యాచ్ ఉన్నట్టుంది. సో అలా వెళ్ళిపోయింది అనమాట. దాని గురించి చాలా కామెంట్లు చూస్తూ ఉన్నా. బట్ దీనివల్ల నాకు తెలిసిన నీతి ఏంటంటే మన వాళ్ళు మన వీడియోని స్కిప్ చేయకుండా చూస్తున్నారు, మిస్టేక్స్ పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు అనమాట. మిమ్మల్ని టెస్ట్ చేయడం కోసం అప్పుడప్పుడు నేను ఇలాంటి మిస్టేక్స్ చేయలేండి, ఊరికే అంటున్నాను కానీ. బట్ గుడ్, మీరు చూస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నిన్న మ్యాచ్లో నిన్న మ్యాచ్ గురించి మాట్లాడుకున్నాము కాసేపు సరదాగా. దినేష్ కార్తిక్ ఎప్పుడైనా 2020 వరల్డ్ కప్ వస్తుంది అంటే ఆయన మాత్రం గట్టిగా ఆడతాడు. సో మన ఫస్ట్ మ్యాచ్ ఆడాడు చెన్నై మీద, నిన్న మ్యాచ్ కూడా ఆడాడు యాజ్ అ ఫినిషర్గా. సో ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కాబట్టి తనే చెప్పి లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా ట్రోఫీ కొట్టాలి అని చెప్పి ఆయన కూడా పట్టుదలతో ఉన్నాడు. సో ఈ ఇయర్ వరల్డ్ కప్ ఉంది కాబట్టి మళ్ళీ దినేష్ కార్తిక్ యాజ్ అ ఫినిషర్గా గట్టిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. బాగా గట్టిగా పర్ఫామ్ చేస్తే మళ్ళీ తీసుకుంటారు టీంలోకి, కష్టమే ఈసారి తీసుకోరు కానీ. బట్ ఆర్సీబీ గెలిచింది, చాలా సంతోషంగా అనిపించింది. నేను కూడా ప్రెడిక్ట్ చేశాను ఆర్సీబీ గెలిచిందని. కాకపోతే ఏంటంటే ఎంత స్కోర్ కొట్టినా ఈజీగా చేసి చేస్తారనుకున్నా, బట్ కొంచెం కష్టమైంది. సో కోహ్లీ కూడా బాగా ఆడాడు కానీ, బట్ స్టిల్ మిగతా వాళ్ళు ఎవరు పర్ఫామ్ చేయలేదు. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ స్ట్రాంగ్ అనుకున్నాం కానీ బ్యాటింగ్ మీద వాళ్ళ మీద చివరి ప్రెషర్ పడింది అనమాట. ఎందుకంటే అట్ ఏ టైం డూప్లెసిస్ ఫెయిల్ అయ్యాడు, మ్యాక్స్వెల్ ఫెయిల్ అయ్యాడు, క్యామరన్ గ్రీన్ తను ఫెయిల్ అయ్యాడు. సో ముగ్గురు ఫెయిల్ అయ్యేపాటికి వీళ్ళ మీద ప్రెషర్ పడింది అనమాట. బట్ సబ్స్టిట్యూట్గా ఎవరైతే వచ్చారో సూపర్ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్, సో తను బాగా ఆడాడు. సో తను వరుసగా 6-4 కొట్టేపాటికి మ్యాచ్ అనేది బ్యాలెన్స్ అవుతా ఉంది. సో మొత్తానికి ఆర్సీబీ గెలిచింది, చాలా హ్యాపీ. అదర్వైజ్ ఏమైందంటే రెండో మ్యాచ్ కూడా ఓడిపోతే ఇంక రెండోది ఓడిపోయింది, మూడోది ఓడిపోయింది, నాలుగోది ఓడిపోయింది, ఇంకా వచ్చేవన్నీ కష్టమైన మ్యాచ్లు ఉన్నాయి. సో అదే చెప్పాను కదా, కోల్కతా మ్యాచ్ అలాంటివన్నీ. సో ఇంకా వాళ్ళ ఇంకా అలా నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. బట్ గుడ్, వాళ్ళు గెలిచారు. ఇంకా ఈరోజు మ్యాచ్కి వచ్చేవాడికి ఏంటంటే చెన్నై వర్సెస్ గుజరాత్ మ్యాచ్. సో చెన్నై గెలిచిద్దా గుజరాత్ గెలిచిద్దా అంటే
కొద్దిగా చెన్నైకి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ టాస్, పిచ్ కండిషన్స్ ఇలాంటి చాలా డిసైడ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో మనం ఇది ఇన్స్టాగ్రామ్లో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి ఫాలో అవ్వండి. టాస్ పడిన తర్వాత దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఇంకోటి ఏంటి అంటే, నిన్న ఎవరో మెసేజ్ చేశారు, నేనేదో ప్రిడిక్ట్ చేస్తున్నాను 6 out of 5 గెలిచాము అది అని చెప్పి. సో నా ప్రిడిక్షన్స్ బేస్డ్ మీద మీరు బెట్టింగ్లు గట్రా వేసుకోకండి బాస్, తర్వాత మీరే బాధపడతారు. మనకు అంత టాలెంట్ లేదు, ఏదో అక్కడ చూసి మనకు అనిపించింది చెప్తున్నాను తప్పితే నేనేమి అంత అనలిస్ట్ ఏం కాదు కాబట్టి దాని మీద పెద్ద పెద్ద అనాలిసిస్లు చేసి పలానా టీం గెలిచిద్దని చెప్పను. అలాంటి జోలికి అసలు వెళ్ళవాకండి, బెట్టింగ్ జోలికి వెళ్తే ఉన్నాయి పోతాయి తప్పితే మీకు కొత్తగా వచ్చేది ఉండదు. ఈ బెట్టింగ్ యాప్స్ మీద మాత్రం ఖచ్చితంగా వీడియో చేస్తాను. ఇది కొద్దిగా సెటప్ చేస్తున్నా, ఇది మొత్తం మంచిగా సెటప్ అయిన తర్వాత అప్పుడు దాని గురించి బెట్టింగ్ యాప్స్ అసలు ఇండియాలో లీగలా కాదన్న విషయం మీద ఒక మంచి వీడియో చేస్తాను మీ అవగాహన కోసం. నెక్స్ట్ వచ్చేవాటికి నా అన్వేషణ యూట్యూబర్ ప్లస్ భయ్యా సన్నీ యాదవ్ గొడవ. ఇది ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. ఏంటంటే నాకు తెలిసి ఇంకా ఎండ్ కార్డు పడిపోయినట్టే, బట్ స్టిల్ ఏమైందో ఏంటో. నిన్న నా అన్వేషణ బ్రో ఎవరైతే ఉన్నారో ఆయనకి కౌంటర్గా భయ్యా సన్నీ యాదవ్ పెద్ద వీడియో, లాంగ్ వీడియో రిలీజ్ చేశాడు. సో ఓపికతో చూసి అసలు ఏం చెప్పాలనుకున్నాడు ఏంటి అని చెప్పి నాకేమర్థమైందంటే, ఇద్దరిలో ఎవరిది తప్పు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ మనకు నచ్చినప్పుడు దాని గురించి రేస్ చేసే హక్కు ఉంది. సో నా ఇన్వెస్ట్ ఏదైతే రేస్ చేశాడో ఆయన కరెక్ట్గా రేస్ చేశాడు, ఎందుకంటే అది అందరికీ అలాగే సౌండ్ అయింది. సో నేను ఇండియా నుంచి యూఎస్కి బైక్ మీద వచ్చేసానంటే అందరికీ ఆబ్వియస్గా డౌట్స్ వస్తాయి, ఏంటి మధ్యలో సప్త సముద్రాలు ఉంటాయి, ఆ సముద్రాలు అంటే ఈ సముద్రం అంటే ఎన్ని దాటి అలా వెళ్ళిపోయాడు, రోడ్డు ఎలా ఉంది ఏంటంది. సో అది తను క్యాజువల్గా చెప్పేసిన తిను ఒక నుంచి రేస్ చేశాడు కాబట్టి నిన్న ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏదో ఫస్ట్ రోజే ఇచ్చుకొని ఉంటే కూర్చొని, కాదు బ్రో నేను ఇలా వెళ్ళాను, ఇక ఇండియా నుంచి ఇలా మలేషియా వెళ్ళాను, బైక్ని షిఫ్ట్ చేసాం, నెక్స్ట్ మలేషియాలో కొద్దిగా ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఆస్ట్రేలియాకి షిఫ్ట్ చేశాను, మళ్ళీ ఆస్ట్రేలియాలో ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ వేరే దేశానికి షిఫ్ట్ చేశాను, ఫస్ట్ నుంచే చెప్పుకొని ఉంటే ఇంత రచ్చ అయ్యేది కాదు, ఇంత గొడవ అయ్యేది కాదు. సో బేసికల్గా అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. బట్ నా ఇన్వెస్టర్ బ్రో ఈ పాయింట్తో పాటు వేరే పాయింట్ ఏదైతే తీసుకొచ్చేపాటికి ఈయన డిఫెన్స్లో పడ్డాడు. అదేంటంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం. సో ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది నిజంగా ఎందుకు అంటే అది దారుణమే. మన సంతోషం కోసం, మన స్వార్థం కోసం చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇక్కడ భయ్యా సన్నీ యాదవ్ అన్న ఆయన దీనికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నాకు నచ్చల. ఆయన అక్కడ తప్పు కనిపిస్తుంది. ఏంటి అంటే ఆయనది ఏదైతే వ్యూస్ ఉన్నాయో అన్ని పడిపోయి ఆయన ఇన్కమ్ పడిపోయిందంట. యూట్యూబ్లో ఇన్కమ్ పడిపోయేపాటికి ఆయన ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోషన్ అనేది స్టార్ట్ చేశాడు. సో బేసికల్గా ఏంటంటే మన స్వార్థం కోసం, అంటే మన ఇన్కమ్ కోసం మనం ప్రమోట్ చేస్తున్నాం. ఆయన దీనికి ఇచ్చిన లాజిక్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నేను చెప్పినా చెప్పకపోయినా ఆడేవాళ్ళు ఆడతారని చెప్పి. ఇది చాలా రాంగ్ లాజిక్. మీరు చెప్పినా చెప్పకపోయినా ఆడేవాళ్ళు ఆడతారంటే బెట్టింగ్ యాప్స్లో కోట్లు ఇచ్చి మీకు, అంటే లక్షలు ఇచ్చి మీకు ఎందుకు చెప్పిస్తున్నారు? మీరు చెప్తే ఆడతారు, ఆడవాళ్ళు కూడా మీరు చెప్తే ఆడతారని ఇస్తారు. ఎవరో మనకు ఒకళ్ళు ఇచ్చి ఒక అడ్వర్టైజ్మెంట్ మనకు చేయమన్నారంటే వాళ్ళు తూచికొచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువైపోయి వచ్చి చేయరు. ఆ ఇంపాక్ట్లు ఏముంటే ఏంటన్నది వాళ్ళ దగ్గర పెద్ద ఎంబీఏ టీమ్ ఇవన్నీ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా క్యాలిక్యులేట్ చేస్తారు ఎవరు. అందుకని మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ అని పేర్లు పెడతారు కదా, మనకంటే యూట్యూబ్లో ఉండే వాళ్ళకి కానీ ఇన్స్టాలో ఉండే వాళ్ళకి కానీ. సో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం కంటే మనకి ఇస్తారు. మనం చెప్పినా చెప్పకపోయినా ఆడతారనుకోవడం చాలా రాంగ్. సో ఇది దీన్ని ఖండిస్తున్నా. కాకపోతే ఏంటంటే రెండో పాయింట్ ఆయన రేస్ చేసింది ఏంటంటే, ఈ అన్వేషిత బ్రో ఏదైతే ఉన్నారో నన్నే ఎందుకు అడుగుతుంది, మిగతా వాళ్ళని ఎందుకు అట్లా పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు కదా వాళ్ళని కూడా అడగచ్చు కానీ ఇది రైట్ పాయింట్. సో అన్వేషిత పెద్ద యూట్యూబర్ ఉన్నారు, నాకు కూడా ఆయన ఇంటర్ రెస్పెక్ట్ ఉంది, జనాలకి డబ్బులు పంచుతూ ఉంటారు, బట్ ఆయన కూడా ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో అలాంటి ఆయన కూడా క్వశ్చన్ చేస్తే ఏది అన్వేషిత లాంటి 4 million 3 million సబ్స్క్రైబర్స్, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేస్తే బాగుంటుంది కానీ వేరే వాళ్ళు కాదు. సో క్వశ్చన్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో వాళ్ళు కూడా ఆపేస్తే ఎనీవే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ అయితే ఒక నోటీస్ ఇచ్చింది, అయినా స్టిల్ తగ్గట్లా. జనాలు ఇంకా వాటిని ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు ఇంకా వాటిని ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చింది కానీ సరైన ఫోరం అనేది బిల్డప్ చేయాలి. సో ఏం చేస్తారు ఎగ్జాక్ట్గా, తీసుకునే చర్యలు ఏంటి, ఒకవేళ ఎవరైనా ప్రమోట్ చేస్తే వాళ్ళని ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఇలాంటివన్నీ చెప్పబోయేపాటికి వీళ్ళు ఇంకా వాటిని తగ్గట్లేదు అనమాట. సో ఇంకా చెలరేగితే ఇంకా చేస్తూనే ఉన్నారు ఈ బెట్టింగ్ యాడ్స్ ఇలాంటివన్నీ. బట్ ఎనీహౌ, సో ఆయన లాస్ట్ లింక్ ఏం చెప్పాడంటే, ఈ గొడవకి ఇంకా ఎండ్ కార్డు పెట్టి ఇద్దరం కలిసి బ్లాగ్స్ చేద్దాం రా, నీకు బైక్ నేర్పిస్తాను ఇలాంటివన్నీ చెప్తా ఉన్నాడు అనమాట. హోప్ఫుల్లీ ఇద్దరు ఈ దెబ్బతో ఇంకా కాంప్రమైజ్ అయిపోయి ఏమో ఫ్యూచర్లో ఇద్దరు కలిసి బ్లాగ్స్ చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదంతా ఇంతకీ నాకు డౌట్ వచ్చింది, కావాలని ఇద్దరు కలిసి ఏమైనా చేశారంటారా, ఓన్లీ జస్ట్ రీచ్ పెంచుకోవడానికి ఏమైనా, తెలియదు భయ్య. సో మీకేమనిపిస్తుంది అన్నది ఈ విషయం మీద కామెంట్ చేయండి. అలాగే టెక్నాలజీ కోసం నేను ఏదైనా పాయింట్ మిస్ చేసి మీరు జనాలకి ఇంకా మన ఫాలోవర్స్ కానీ ఎవరికైనా సరే ఇంకా రేస్ చేయాలి, అవగాహన పెంచాలనుకుంటే ఆ విషయాన్ని కూడా కామెంట్ చేయండి. ఈరోజు చెన్నై వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంచెం సెటప్ మంచిగా పెట్టి గ్రాఫిక్స్ ఇలాంటివి పెట్టి మధ్యలో సో ఉన్నాయి థాట్స్, బట్ ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాం అనమాట. సో రిసోర్సెస్ కానీ టైం అవైలబిలిటీ కానీ దానికోసం, బట్ ఇంకా మంచిగా చేద్దాం ఎంటర్టైన్మెంట్ బాక్స్ సిరీస్ని. సో సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.